ప్రాణం అతి విలువైంది. చిన్నపాటి గొడవలకే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నిజామాబాద్ జిల్లా అనేకంగా జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చిన్న చిన్న గొడవల కారణంగా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో అమ్మ తిట్టిందని గొడవపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. 2 రోజుల్లో పెళ్లి ఉన్నదని చెప్పి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న చిన్న కారణాలు ఆత్మహత్యలకు పాల్పడడం, తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్న ఘటనలు అనేకంగా ఉన్నాయి. 2 రోజుల్లో పెళ్లి ఉన్నదనంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేకంగా కనిపిస్తున్నాయి. అదే కోణంలో కూడా తల్లిదండ్రులు తిట్టారని, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెందితే ఆ కుటుంబంలో వారు అందరూ కూడా అదే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారం 10 రోజుల్లో వ్యవధిలోనే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడంతో మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. అయితే ఆసుపత్రిలో చేరి పలు దినాల పాటు అంటే వారం వ్యవధిలోనే మరో 2 మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. మరో ఘటనలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడితే కుటుంబం కూడా పూర్తిగా చిన్నభిన్నమైన పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆత్మహత్యలు కారణం చిన్న చిన్న గొడవలు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని మరికొందరు, ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నామని మరికొందరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కారణాలు ఏవైనప్పటికీ చిన్న ప్రాణాన్ని కోల్పోతున్నారు. క్షణికావేశంలో తమ విలువైన ప్రాణాలని కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గత 4 ఏళ్ళుగా 2021, 2022, 2023, 2024 ఈ 2025 ఈ సంవత్సరం వ్యవధిలో సుమారుగా 1500 మంది ఆత్మహత్యలకు గురయ్యారు. ఆత్మహత్యలకు ప్రధాన కారణం పూర్తి స్థాయిలో తమ కుటుంబాన్ని ఏలుకోలేక, పూర్తిగా తమ భారాన్ని మోయలేక కొందరు అయితే మరికొంతమంది చిన్న చిన్న గొడవల కారణంగా ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. ఇంట్లో భార్య పట్టించుకోవడం లేదని, భార్య పుట్టింటికి వెళ్ళిందని, కుమారుడు తిట్టిందని, ఇట్లా కారణాలు ఏవైనప్పటికీ పూర్తి స్థాయిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిజామాబాద్లో అనేకంగా ఉన్నాయి. 2021లో చూసుకుంటే 355 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2022లో చూసుకుంటే 339 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ పరిస్థితులు నెలకొన్నాయి. 2023లో చూసుకుంటే 356 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా 2024లో 442 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు 2025 సంవత్సరంలో సుమారు 200కు పైగా మంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా 3000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరైతే కామారెడ్డి జిల్లాలో అధికంగా బెట్టింగ్లకు పాల్పడి ఇంజనీరింగ్ చదువుతూ అదే ఐటీ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కామారెడ్డి పట్టణంలో చేసుకున్నాయి. మరికొంతమంది అయితే భార్య తిట్టిందని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డ పరిస్థితి నెలకొంది. ఇంకొక వ్యక్తి అయితే భార్య పుట్టింటికి వెళ్ళి ఇంటికి తిరిగి రాకుండా పోతుంది, నేను అనాథనవుతాను, నన్ను పట్టించుకునే నాదుడు లేడనే కోణంలో కూడా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డ పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ క్షణికావేశంతో పూర్తిగా ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన ప్రాణాన్ని కోల్పోతున్నారు. పూర్తి స్థాయిలో తమ విలువైన ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే క్షణికావేశం, చిన్నపాటి గొడవల కారణంగా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో చేసుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 3000కు పైగా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు లెక్కల ప్రకారం నిర్ధారణ అవుతుంది. పోలీసులు చెప్పిన లెక్కల ప్రకారం మొత్తంగా చూసుకోవచ్చు. తమ విలువైన ప్రాణాలని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే చిన్నపాటి గొడవల కారణంగా క్షణికావేశానికి లోను కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, తమ పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు, ఎలాంటి కారణ ఒత్తిడితో ఉన్నారు అనే కోణంలో కూడా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. చిన్న పెద్ద తేడా లేకుండా తల్లిదండ్రులు ఎవరైనా తల్లిదండ్రులే కాబట్టి తమ 50 ఏళ్ల కొడుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఎందుకు ఉంటున్నాడనే కోణంలో చూడాల్సిన బాధ్యత ఆ కుటుంబ పెద్దదే ఉంటుంది. ఎవరైనా సరే, కారణాలు ఏవైనా, వ్యక్తులు ఎవరైనా సరే పూర్తి స్థాయిలో వారందరికీ సంబంధించి బాధ్యతలుగా ఉండాలి. తమకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడకుండా బాధ్యతగా ఇంటి పెద్దలు, కుటుంబ పెద్దలు చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకు ఆత్మహత్యలకు ప్రేరేపణకు గురవుతున్న వారిని కూడా
కౌన్సిలింగ్ చేయాల్సిన బాధ్యత జిల్లా పోలీసులపైన ఉందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.